వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇదేదో చూసి సనాతన ధర్మానికి ప్రతీకగా ఇటీవల కాలంలో కార్యాచరణ ముందుకు తీసుకెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆలోచనను, లేదు అంటే మొన్న మధ్యనే సత్యసాయి సెంటనరీ కార్యక్రమాలు జరిగాయి, అంటే 100 సంవత్సరాల వేడుకలు జరిగాయి కదా. దాంట్లో వచ్చినటువంటి మార్పుతోటి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం, మహారాష్ట్రలో ఉన్నటువంటి షిరిడీ సంస్థానికి 14,000 కోట్ల రూపాయలు వితరణ చేస్తున్నారేమో భక్తిభావం పెంపొందించడానికి అనుకుంటే పొరపాటండి. ఇది ఆ పేరు పెట్టుకున్నటువంటి ఒక సంస్థకి, షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ విశ్వేశ్వర్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి వ్యక్తికి రానున్న 15 సంవత్సరాలలో చెల్లించబోయేటువంటిది ఇస్తున్నటువంటి రాయితీ ఏడాదికి 943 కోట్ల రూపాయల చొప్పున 15 ఏళ్ల పాటు షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నటువంటి సోలార్ ప్లాంట్ తయారీ కేంద్రాలు, వాటికి సంబంధించి ఇస్తున్నటువంటి రాయితీ 14,000 కోట్ల రూపాయలు. ఎవరు? జగన్మోహన్ రెడ్డికి అది బినామీ అనుకోవాలా, లేదంటే ఏదైనా అనుకోండి. జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా మొన్న మధ్యనే ఈ ట్రాన్స్ఫార్మర్లకి సంబంధించి ఎన్ని కోట్ల రూపాయలు లూటీ జరుగుతోంది. తెలంగాణలో ఒకలాగా, కేరళలో ఒకలాగా, మిగతా రాష్ట్రాల్లో ఒకలాగా, రాష్ట్రం దగ్గరకు వచ్చేసరికి అంటే అందులో మళ్ళీ డిఫరెన్స్ 20 kV, 50 kV, 500 kV, 300 kV ఈ ట్రాన్స్ఫార్మర్ల ఫేజుల్ని బట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేటు. ఆంధ్రప్రదేశ్లో మాత్రమే డబుల్ రేట్లన్నీ కూడా చాలా వితరణ ఉదారంగా చేసుకుంటూ వెళ్తున్నటువంటి గౌరవ కూటమి ప్రభుత్వం. అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం అనే దానికి డెఫినిషన్ మార్పు చెందిందండి. ఒక్కసారి గమనించాలి ప్రజలందరూ. ఎందుకంటే కూటమి, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్, ఇందులో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలు ఎవరన్నా ఉన్నారు అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి సంబంధించి అని అందరికీ తెలిసిందే. కానీ ఇది 4 పార్టీల కలయిక. ఇది 4 ప్రధాన పార్టీల కలయిక. అవునన్నా కాదన్నా నెత్తి మీద మోస్తున్నటువంటి వైఎస్ఆర్సిపి అనేటువంటిది కూడా నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్లో భాగంగా ఉంది. కాబట్టే తన అనుయాయులకి తన ప్రభుత్వంలో ఉన్నప్పటికీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి విధానంగానే ఏదైతే కట్టబెట్టారో, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో కూడా సిగ్గు లేకుండా ఆరోపణలు చేసింది మనమే అనేటువంటిది కూడా మర్చిపోయినటువంటి ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మంత్రి లోకేష్ గారు మరియు క్యాబినెట్ సభ్యులు వీళ్ళందరూ సిగ్గు అనేది లేకుండా ప్రజలకి కళ్ళు, చెవులు, మెదడు పని చెయ్యవు అని ఫిక్స్ అయిపోయి ఈ నిజాలేవి కూడా వాళ్ళకి గుర్తుండవు. మనం పాదయాత్రలో చెప్పిన, వారాహి యాత్రలో చెప్పిన, యువగళంలో చెప్పిన, ప్రెస్ మీట్లు పెట్టి చెప్పిన, పేపర్లలో పెట్టి చెప్పిన, దీని మీద క్యాంపెయిన్లే రన్ చేసిన, అవన్నీ ఎన్నికల్లో ఓటు వేసే వరకే. వన్స్ వీ స్టెప్ ఇన్ టు ద పవర్ అవన్నీ ప్రజలు మర్చిపోతారు అనుకున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అతి గొప్ప వితరణ, కరేడులో భూముల్ని అక్కడ కులాల కుంపట్లు పెట్టి కులాలుగా విడదీసేసి పచ్చటి భూముల్ని మేము ఇవ్వము, మా ప్రాణాలు పోయినా అని చెప్తున్నప్పటికీ కూడా కరేడులో 8,500 ఎకరాల పైచిలుకు భూములని షిరిడీ సాయి సంస్థకి, షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ అనేటువంటి సంస్థ, దాని అనుబంధ సంస్థ ఇండోసోల్ కంపెనీకి కట్టబెట్టడానికి ఏ విధంగా ప్రయత్నాలు చేశారో చూస్తూనే ఉన్నాము. అయినప్పటికీ కూడా ప్రజలు ఎన్ని తిడుతున్నా, ఎన్ని విమర్శిస్తున్నా, మీరు దొంగలుగా ముద్రపడుతున్నారు, గుర్తొస్తోందా మీకు అని చెప్తున్నా, ఇవన్నీ పట్టించుకోకుండా బురద దులుపుకున్నట్టుగా వెళ్ళిపోయి హ్యాపీగా నిర్ణయాలు తీసుకుంటూ షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ వాళ్ళు ఎలక్టరోల్ బాండ్స్ రూపంలో తెలుగుదేశం పార్టీకి, జనసేనకి, భారతీయ జనతా పార్టీకి ఇచ్చినటువంటి ముడుపులని జోబుల్లో వేసుకొని పార్టీలను నడిపించుకుంటూ ఇది ప్రజాస్వామ్యం కోసం అని చెప్పి పైకి అబద్ధాలు చెబుతూ అవినీతిని ప్రోత్సహిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ఇది. కెన్ ఎనీవన్ డినై దిస్? ఎవరైనా దీన్ని వ్యతిరేకిస్తారా? పవన్, నువ్వు తప్పు మాట్లాడుతున్నావు, నువ్వు అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నావు అని చెప్పే దమ్ము, ధైర్యం ఎవరికైనా ఉందా? నాకు సమాధానాలు కావాలి. నాకే కాదు, ఎంతోమందికి సమాధానం కావాలి. మిగతావి మీరు ప్యాకెట్లు ఆడించుకుంటారా, ఇసుక తవ్వుకుంటారా, ఇంకోటి దాని మీద ఇప్పుడు ఏం ప్రశ్నించట్లేదు అనేది పక్కన పెడితే, షిరిడీ సాయి ఎలక్ట్రికల్ సంస్థకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, నాదెండ్ల మనోహర్ గారు కావచ్చు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇతరత్ర ఉన్నటువంటి ప్రముఖులు ఆ రోజు ఎన్నికల ప్రచారంలో ఏమేం మాట్లాడారు,
స్టేట్మెంట్లన్నీ ఇప్పటికీ రెడీగా ఉన్నాయి. మళ్ళీ చూపించాలి అంటే మాకే సిగ్గుగా ఉంది. ఆ మాటలన్నీ మళ్ళీ రీకలెక్ట్ చేసుకోవడానికి, మళ్ళీ ప్లే చేయడానికి మాకే సిగ్గుగా ఉంది. మరి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి పెద్దలకి తెలియట్లేదా? ట్రాన్స్ఫార్మర్లకి ఇంకా వేరే కంపెనీలు లేవు, ఓన్లీ వీళ్ళే. లేదు, యూపీ నుంచి ఒక కంపెనీ వస్తుంది, వాళ్ళకి ఏకంగా ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్కి 75,000 1,00,000 రూపాయలు ఎక్స్ట్రాగా ఇచ్చేసి కమిషన్ల కోసం లేఖలు కూడా తీస్తారు. అదొకటి. ఇక్కడికి వచ్చేసరికి ఇది కరేడు భూములు, రైతులు ఉద్యమాలు చేస్తారు, మాకు వద్దు 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 అని. అయినా సరే మాకు అదే ముద్దు, మేము దాంతో ముందుకు వెళ్తాం. ఈ షిరిడి సాయి అనేటువంటి సంస్థకి మూలధన సబ్సిడీ కింద గరిష్టంగా 14,152 కోట్లు ప్రోత్సాహకంగా చెల్లించేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ మొత్తాన్ని ప్రతి ఏటా 943,47,00,000 చొప్పున 15 ఏళ్ల పాటు చెల్లించబోతోంది. ఎవడబ్బ సొమ్మని చెల్లిస్తారు? ఇది సమాధానం ఉందా కూటమి దగ్గర? మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, నిష్పక్షపాతంగా పారదర్శకంగా అనేక కార్యక్రమాలు ఉపాధికి కానీ రాష్ట్ర అభివృద్ధికి కానీ సంక్షేమం కానీ ముందు తీసుకెళ్తున్నారు. శాంతి భద్రత బలోపేతానికి పనిచేస్తున్నారు, వ్యవసాయ రంగ బలోపేతానికి పనిచేస్తున్నారు అని ఎన్ని రకాలుగా చేస్తున్న మంచి మొత్తాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నప్పటికీ ఈ మత్సలు మిగిలిపోవాల్సిందేనా కూటమి ప్రభుత్వం మీద? ఎవడు కత్తి పెట్టాడు మీ మెడ మీద ఇవి చెయ్యకపోతే కుదరదు అని? కాంట్రాక్టర్ని మార్చకూడదు, ఎందుకంటే మళ్ళీ ప్రాజెక్టులకి ఇలా అయిపోతుంది. ఏ ప్రభుత్వం వచ్చినా కాంట్రాక్టర్ వాడే కదా సంపాదించుకునేది. కలెక్టర్లు ఉంటారు, మిగతా ఐఏఎస్లు ఉంటారు, కోట్లకు పడగలెత్తే వాళ్ళు ఉంటారు. పోయేది ప్రజల సొమ్మే కదా. ఎందుకు మీరున్నది? ఇచ్చిన హామీలు ఏం చేశారు? షిరిడి సాయి అనేటువంటిది ఒక బోగస్ సంస్థ, 1,00,000 రూపాయల పేడప్ క్యాపిటల్తో స్టార్ట్ అయ్యింది తప్పితే ఏమీ లేదు. వాళ్ళకి 1,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, 1,000 కోట్ల రూపాయల కాంట్రాక్టులు, 1,000 కోట్ల రూపాయల భూములు, 1,00,000 కోట్ల విలువ చేసేటువంటి భూములు ధారాదత్తం. ఎవడబ్బ సొమ్మనిస్తారు? ఇంకెవరు లేరా? ఇంకెవరు చేయడానికి లేరా? ఉన్నటువంటి సమాచారం ప్రకారం దీనికి విశాఖపట్నంలో రెన్యూ ఫోటో వాల్డలాయిక్స్ అనేటువంటి వాళ్ళు మొత్తం 6 గిగావాట్ల పవర్ ప్లాంట్ అనకాపల్లి దగ్గర పెడుతున్నారు. 6 గిగావాట్ల పవర్ ప్లాంట్. మరి వాళ్ళకు కూడా 14,000 కోట్ల రూపాయలు రాయితీ ఇస్తుందా ప్రభుత్వం? ఇప్పుడు అదే సంస్థకి ఇస్తుందా రాయితీ? పోనీ ఆ సంస్థకు అది ఇంకో సంస్థకి ఇస్తుందా? షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనేటువంటి దానికి ఎందుకని చెప్పి ఆ రీతిని మీరు తీసుకెళ్ళి ఎన్నికల ముందేమో ఒక ఆరోపణ చేయడం, మీడియా మొత్తం అంతా కూడా ఇదిగో అవినీతి చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి హయాంలో వీళ్ళకి ఇలా కట్టబెడుతున్నారు అని ఆధారాలతో సైతం చూపించడం, ఆ అవినీతికి శిక్షలు పడతాయి, వాళ్ళ టెండర్లు కాంట్రాక్టులు రద్దవుతాయి అనుకుంటే లేదు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని డబల్ చేసుకుంటూ వెళ్తాం. దీనికి ఆ 164 ఇచ్చింది. ఎవరు నడిపిస్తున్నారండి ప్రభుత్వాన్ని? ఎవరిస్తున్నారు సార్ ఈ సలహాలు? ఎవరిస్తున్నారు ఇవన్నీ చేయాలని? ఎవరు గైడ్ చేస్తున్నారు? ప్రజల సొమ్ము అంటే అంత తీపిగా ఉందా? దొరికిన కాడికి ఎక్కడికక్కడ దోచుకోవడానికి, లేదంటే దోచి పెట్టడానికి ఏం అర్హతలు ఉన్నాయి ఆ కంపెనీకి? తీయండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రి నారా లోకేష్ ముగ్గురు కూడా రండి బయటికి, ప్రెస్ మీట్లు పెట్టండి. మీకున్నటువంటి డీటెయిల్స్ అన్నిటితో షిరిడి సాయి అనేటువంటి అది అత్యుత్తమైనటువంటి సంస్థ, ఆసియాలోనే కాదు ప్రపంచంలోనే పేరెన్నికగల సంస్థ, వీళ్ళు చేసినటువంటి పనులు, వీళ్ళు చేసినటువంటి కాంట్రాక్టులు, వీళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఇది అని చెప్పి ఇవ్వండి పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ప్రజల మధ్యలోకి వచ్చి మేము ఎంత మంచి చేస్తున్నామో దాన్ని ఎలా తీసుకెళ్తున్నారో మేము చేసేటువంటి చెడుని మీరు వదిలేయాలి. ఇదేనా మాకు ఇచ్చేటువంటి సందేశం? అవసరం లేదు. ఇలాంటి పనులు చేస్తే అవసరం లేదా? చంద్రబాబు నాయుడు గారు అయితే ఏంటి, ఇంకొకళ్ళు అయితే ఏంటి, రాష్ట్రానికి ఎవ్వరు అవసరం లేదు. ప్రజల సొమ్ములుగానే భావిస్తూ ప్రజలకు ఉపయోగపడేలాగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటే నెత్తిన పెట్టుకుంటాం. లేదంటే అధపాతాళానికి తొక్కించుకున్నటువంటి వాళ్ళని రాష్ట్రంలో ఈరోజు చూస్తున్నారు. రేపొద్దున్న ఆ ప్లేస్లో ఉండాలా ఉండకూడదా అని నిర్ణయాలు తీసుకునేది మీరే. ఇది ప్రజల మాట. ఏమంటారు? కూటమి దీనికి ఏమైనా బదులిస్తుందంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.